హలో ఫ్రెండ్స్. ఈరోజు ఎయిత్ క్లాస్ నుంచి త్యాగనిరతి పాఠంలోని శిబి చక్రవర్తిని యొక్క పద్యాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ నేను 3 పద్యాల గురించి వాటి గురించి పద్యం యొక్క భావం గురించి అయితే చెప్పేశాను. చూడని వాళ్ళే ఉంటే, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే నా ఛానల్లో వెళ్ళి చూసుకోండి. ఇంకా తెలుగుకు సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దాము. ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన యాహారంబు షేన కపోతాన్ ఖాదయంతియను వేదవచనంబు గలదు గావున దీన్ని నాకు ఆహారంబుగా నిమ్మనేన దానికి సిబి ఇట్లనే. సిబి అంటే డేగా సిబితో ఏమంటున్నాడో దానికి సిబి ఇట్లా అన్నాడని అర్థము. సో ఈ పద్యం మీకు అర్థమైందంటే, ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన యాహారంబు షేన అంటే ఈ పావురం నాకు వేదంచే నిర్దేశించబడిన ఆహారం. వేదంచే అందరూ డేగలు పావురాన్నే తింటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క డేగ పావురాన్నే తినాలని వేదంలోనే చెప్పబడింది. నెక్స్ట్ సైన్య కపోతన్ ఖాదయంతియను వేదవచనంబు గలదు గావున దీన్ని నాకు నాహారముగా నిన్న దానికి సిబి ఎట్లనే. సో ఏమంటాడు డేగా శిబి చక్రవర్తితో ఏమంటుందంటే, ఈ పావురం నాకు వేదంసే నిర్దేశించబడిన ఆహారం, డేగలు పావురాన్నే తింటాయి అనే వేదవాక్యం ఉన్నది కాబట్టి దీనిని నాకు ఆహారంగా ఇమ్మని డేగా శిబి చక్రవర్తితో ఈ విధంగా అంటదన్నమాట. అన్నప్పుడు శిబి చక్రవర్తి ఏమంటాడో నెక్స్ట్ పద్యంలో చూసుకుందాం, సరేనా? ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రయించే, నాశ్రితునెట్టి యదముడైన విడువడనినను నేనెట్లు విడుతు దీని నాశ్రిత త్యాగమిది ధర్మవగునే చెప్పుమా. శిబి చక్రవర్తి డేగతో ఏమంటున్నాడు, ఈ పావురం ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను ఆశ్రయించింది, ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రయించే. సో ఎంతటి నీచుడైనను నాశ్రితునట్టి యదముడైన విడువడనినను నేనెట్లు విడుతుదీని అంటే నాశ్రితుడు ఎంతటి మూర్ఖుడైనా సరే, ఎంతటి నీచుడైనా రక్షింపమని వచ్చినప్పుడు అతను ఆశ్రితుడు అవుతాడు కదా, ఆశ్రితుడిని ఎలా విడిచిపెట్టాలి, నేను ఎట్లా విడిచిపెడతాను అని శిబి చక్రవర్తి డేగతో అంటారనమాట. ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుంది? నాశ్రిత త్యాగం ఇది ధర్మవగునే. ఆ నాశ్రితులను విడిచిపెట్టడం ధర్మం అవుతుందా చెప్పండి అని శిబి చక్రవర్తి డేగతో అంటాడన్నమాట. తర్వాత ఇంకేమంటాడు నెక్స్ట్ పద్యం, నీవు పక్షివయ్యును ధర్మమెరిగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెద్ది, నీ ఆకలి దీనన కాని ఎంట నుపశమింపదే నీ యత్నం బాహరార్థం బేని ఇప్పుడివ్వనంబున మృగ మహిష వరహ ఖగ మాంసములు దీనికంటే మిక్కిలిగా బెట్టెదా. నిక్కపోతంబు వల నీ ఆగ్రహం బుడుగుము దీని నేనెట్లును విడువనని శేనం బిట్లనియే. సో ఈ పద్యం యొక్క అర్థం ఏంటి? నీవు పక్షివై అయినప్పటికీ ధర్మం తెలిసిన దాని వల్లే మాట్లాడావు అంటే నీవు పక్షివైను ధర్మం ఎరిగినట్లు పలికితి. సో శరణాగత పరిత్యాగంపు కంటే మిక్కిలి యధర్మం ఉండేద్ది. సో ఇక్కడ ఏమంటున్నాడు శిబి చక్రవర్తి, నువ్వు పక్షివి అయినప్పటికీ ధర్మం తెలిసిన వాళ్ళే మాట్లాడావు, రక్షింపమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టడం కన్నా అధర్మం మరొకటి ఉందా అని అంటున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి, నీ ఆకలి దీనన కానీ యుంట నుపశమింపదే నీ యత్నం బాహరార్థ ద్వేని ఇప్పుడు నివ్వనంబ మృగ మహిష వరహ ఖగ మాంసములు దీనికంటే మిక్కిలిగా పెట్టేదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా, నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఉన్న జంతువులు లేవా అంటే లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీనికన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని
విడిసిపెట్టు అని అంటాడు. నెక్స్ట్ పద్యం, నాకు విహిత భక్షణంబిది ఈ పక్షి భూనే కావా నీకు బుద్ధి ఏనే యవని నాద దీని ఎంత నీ మాంసంబు దుచి నాకు పెట్టు తొలగకిపుడా. ఇక్కడ డేగా ఏమంటుంది, ఓ రాజా ఈ పావురం నాకు సహజ సింధక కల్పించండి. ఇక్కడ సిబ్బి చక్రవర్తి డేగా ఏం చెప్తుందంటే, ఓ రాజా ఈ పావురం నాకు సహజ సిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నువ్వు కాపాడాలి అనుకుంటే దాని బరువుకు తగినంత మాంసాన్ని నీ శరీరం నుంచి నాకు పెట్టు అని అడిగింది. అప్పుడు సిబ్బి చక్రవర్తి ఏం చేస్తాడో మీకు తెలుసు కదా. ఒకవేళ తెలిస్తే కామెంట్లో పెట్టండి. నాకు తెలిసి సిబ్బి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా 3 పద్యాలు ఉన్నాయి, వాటి గురించి వీడియో పెడతాను, వాటి గురించి అర్థం చెప్తాను. మీరైతే నా ఛానల్ని అయితే చూడండి ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, తెలుగుకు సంబంధించిన, ఇంగ్లీష్ కూడా స్టార్ట్ చేస్తాను. సో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, నా కోసం నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. సో ఓకేనా, బాయ్ బాయ్.